హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు డైల్ స్పోర్ట్స్. సో ఐపీఎల్ 18th సీజన్లో మరొక వీకెండ్ 2 రోజులు 2 మ్యాచ్లు అభిమానులు ఆలోచించిపోతున్నాయి. సో టేబుల్ టాపర్ గుజరాత్ టైటన్స్ వర్సెస్ లక్నో సూపర్ జైంట్స్ శనివారం మధ్యాహ్నం 3:30కి జరగబోతుంది. సో ఈ మ్యాచ్లో గుజరాత్ టైటన్స్ని మరి లక్నో నిలువరిస్తుంది, ఎందుకంటే రెండు జట్ల ఫామ్ కూడా ఒక కన్సిస్టెంట్ ఫామ్ అయితే కనిపిస్తుంది. సో దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి ప్రస్తుతం మన స్టూడియోలో ఉన్నారు సీనియర్ స్పోర్ట్స్ జర్నలిస్ట్, సీనియర్ స్పోర్ట్స్ అనలిస్ట్, క్రికెట్ కామెంటేటర్ సుధీర్ మహావాది. సో సుధీర్ గారు, సో ఎట్లా ఉండబోతుంది గుజరాత్ వర్సెస్ లక్నో? ఎందుకంటే గుజరాత్ ఒక అద్భుతమైన ఫామ్లో ఉంది, కంటిన్యూగా ప్రతి మ్యాచ్ గెలుస్తూ వస్తున్నారు. సో అంటే ఒక మ్యాచ్ ఓడిపోయినప్పటికీ కూడా టాప్లో ఉన్నారు, టేబుల్ టాపర్స్. సో ఎట్లా ఉండబోతుంది? అండ్ లక్నో కూడా ఒక అద్భుతమైనటువంటి విక్టరీ సాధిస్తూ వస్తున్నారు వాళ్ళు. అండ్ దట్ అవే గెలిచారు వాళ్ళు. టూ టీమ్స్ కూడా మంచి పర్ఫార్మెన్సే కనబరుస్తున్నాయి. లక్నో కూడా నేను ఏమనుకుంటానంటే ఫస్ట్ మ్యాచ్లో కూడా ఓడిపోయినటువంటి మ్యాచ్ కూడా అంత పెద్ద భారీ డిఫరెన్స్ తోటి ఇట్ వాస్ వెరీ క్లోజ్ మ్యాచ్ యాక్చువల్లీ. అండ్ ఢిల్లీ వీ ఆల్ నో దట్ 65 for 5 నుండి కోలుకొని వాళ్ళు ఓడించారు వాళ్ళను. లక్నో హ్యాస్ డన్ వెల్ అండి. వాళ్ళకు ఉన్నటువంటి ప్రాబ్లమ్ స్టార్టింగ్లో బౌలింగ్ ఉండేది, అండ్ ఆ బౌలింగ్ సమస్య కొంచెం ఆకాశ్దీప్ వచ్చిన తర్వాత సాల్వ్ అయినట్టుగా కనబడుతుంది. బట్ ద కైండ్ ఆఫ్ ఫార్మ్ ద టాప్ బ్యాటర్స్ ఆర్ ఇన్ నరేష్, పూరన్ కానీ, మిచెల్ మార్ష్ కానీ, దాంతో ఇప్పుడు మిచెల్ మార్ష్ అయితే కన్సిస్టెంట్ పర్ఫార్మెన్స్, ప్రతి మ్యాచ్ లో హాఫ్ సెంచరీ కొడుతున్నాడు, అది కూడా ఒక ఎక్సలెంట్ స్టార్ట్ ఇస్తున్నాడు. నో డౌట్ అండి, ప్రతి మ్యాచ్ లో కూడా ఒక 0 పక్కకు పెట్టినట్లయితే ఐ థింక్ 3 హాఫ్ సెంచరీస్ ఉన్నాయి అతనికి, 3 బిగ్ హాఫ్ సెంచరీస్ ఉన్నాయి. పూరన్, వాట్ టు టాక్ అబౌట్ హిమ్, బ్రిలియంట్ గా ఆడుతున్నాడు. ఆరెంజ్ క్యాప్ రేస్ లో కూడా అతనే ఉన్నాడు. అండ్ మార్క్రమ్ కూడా ఫస్ట్ మ్యాచ్ తర్వాత చాలా కొంచెం కన్సిస్టెన్సీ కనబడుతున్నాడు, క్విక్ స్టార్ట్స్ ఇస్తున్నాడు వాళ్ళకు. ఇంకా రిషబ్ పంత్ యొక్క అవకాశం పడటం లేదు వాళ్ళకైతే, బ్యాటింగ్ వరుసగా విన్నింగ్ అవుతూ వస్తున్నారు కాబట్టి పంత్ ఇండివిజువల్ బ్యాటింగ్ మీద కూడా పెద్దగా. అండ్ లాస్ట్ మ్యాచ్ లో కూడా కొంచెం చిన్న నిగిలి ఉండింది అతనికి, అందుకని బ్యాటింగ్ రాకుండా బదోని ఎందుకు పంపుతున్నా అంటే బదోని మంచి టచ్ లో ఉన్నాడు. మిల్లర్ కూడా కొంచెం ఫినిషింగ్ టచ్, డెత్ ఓవర్స్ లో మెయిన్ హిట్టింగ్ కావాలి. అబ్సల్యూట్ అండి, 2 players ఆర్ డూయింగ్ ఎ వెరీ గుడ్ జాబ్. అండ్ లాస్ట్ మ్యాచ్ లో చాలా బ్రహ్మాండంగా ఆడారు. నేను అనుకుంటాను కాన్ఫిడెన్స్ మెల్లమెల్లగా దే ఆర్ గెయినింగ్ చేసుకుంటున్నారు. వాళ్ళకు ఉన్నటువంటి ఒక స్పెషల్ వెపన్ కూడా రతి రూపంలో చాలా అద్భుతమైనటువంటి బౌలర్ ఉన్నాడు. ఐ మీన్ ఈజ్ ఇంప్రెసింగ్ ఎవ్రీవన్. నరేష్ మర్చిపోకండి, చాలా అద్భుతంగా బౌలింగ్ చేస్తున్నాడు. మంచి టాల్ మ్యాన్ యాక్చువల్లీ, క్విక్గా వేస్తున్నాడు, తర్వాత బీట్ చేయగలుగుతున్నాడు ఎవరినైనా కానీ మంచి మంచి బ్యాటర్స్ను. సో ఈజ్ ఎ స్పెషల్ ఫైండ్ ఫర్ దెమ్ యాక్చువల్లీ దిస్ సీజన్. మిడిల్ ఓవర్స్ లో వికెట్లు తీస్తున్నాడు, అక్కడికక్కడ తీస్తున్నాడు, అపోనెంట్ స్కోర్స్ కి బ్రేక్ వేస్తున్నాడు. ఒక బిష్నాయ్ నుండి కొంచెం వాళ్ళకి ఇంకా సపోర్ట్ రావటం లేదు. బిష్నాయ్ నుంచి ఇప్పటివరకు ఒక విన్నింగ్ పెర్ఫార్మెన్స్ అయితే రాలేదు. బట్ దట్ యూ కెన్ ఎక్స్పెక్ట్ మేబీ రేపే కావచ్చు, ఆర్ లేకుంటే ఎనీ టైమ్ దట్ కెన్ కమ్ ఫ్రమ్ హిమ్. అండ్ అది కాకుండా వాళ్ళకు శార్దుల్ ఠాకూర్, ఈస్ బీన్ బ్రిలియంట్ యాక్షన్ లో అన్సోల్డ్ ప్లేయర్, ఇప్పుడు ఒక మెయిన్ బౌలర్ గా అయిపోయాడు. పాపం అసలు యాక్చువల్గా రియలే చెప్పాలంటే ఇప్పుడు చాలా బాధపడుతూ ఉంటారు అందరు కూడా, అసలు అతన్ని ఎందుకు తీసుకోలేదని చెప్పి. మెయిన్ బౌలర్గా అయినాడు, బ్యాటింగ్ కూడా చేయగలుగుతాడు. మీకు కావాల్స్తే ఆకాశ్దీప్ వచ్చిన తర్వాత మరింత స్ట్రెంత్ అయిపోయింది. ఆవేష్ ఖాన్ ఇంకా కొంచెం అంటే డొమెస్టిక్ క్రికెట్ ఆడడం వల్ల శార్దుల్ ఠాకూర్ బాగా ఇంప్రూవ్ అయినట్టు. అబ్సల్యూట్లీ అండి. రంజీ ట్రాఫీలో బౌలింగ్ కానీ అంత స్థాయిలో, రంజీ ట్రాఫీలో చాలా అద్భుతంగా, బికాస్ ముంబైకి ఈ గాట్ వికెట్స్, ఈ స్కోర్డ్ రన్స్ ఆల్సో కీలకమైనటువంటి మ్యాచెస్లో. సెమీఫైనల్ వరకు అయితే చాలా అద్భుతంగా ఆడాడు, బౌలింగ్ తోటి బ్యాటింగ్ తోటి పర్ఫార్మెన్స్ కనవచ్చు. నేను ఏమనుకుంటానంటే నరేష్, ఇప్పుడు ఇంగ్లాండ్ టూర్ కూడా ఈ కెన్ బి సెలెక్టెడ్, ఎందుకంటే బాల్ను మూవ్ చేస్తాడండి అతనికి ఉన్నటువంటి ఒక స్పెషల్ క్వాలిటీ ఏంటంటే మంచి మూవ్ చేసే ఎబిలిటీ ఉంది. అండ్ ఇంగ్లాండ్లో వీ ఆల్ నో దట్ స్వింగ్ కండిషన్స్ ఎక్కువగా ఉంటాయి. సో ఈ కెన్ బి ఎ వెరీ గుడ్ చాయిస్ ఆల్సో ఇన్ ఇంగ్లాండ్. అండ్ బ్యాటింగ్ చేయగలుగుతాడు. సో ఐ థింక్ ఈ కెన్ బి ఇన్ ద రేస్. సెలక్షన్లో అయితే ఉండదు, బికాస్ ఒక 4-5 ఫాస్ట్ బౌలర్స్ కావాలి అంటే ప్రసిద్ధ్ కృష్ణ, సిరాజ్, బుమ్రా వీళ్ళందరూ కూడా ఉండే ఛాన్స్ కనబడుతుంది నాకు. సో ఐ థింక్ లక్నో ఓవరాల్గా మెల్లమెల్లగా ఒక ఆల్రౌండ్ ప్రదర్శన కనబరుస్తుంది. స్టార్టింగ్లో ఉన్నటువంటి ఆ మీడియం పేస్ కూడా కొంచెం ఫిలప్ అయింది ఆకాశ్దీప్ వచ్చిన తర్వాత. బట్ వాళ్ళకి ఇంకా ద క్యాప్టెన్ నుండి పర్ఫార్మెన్స్ చూడలేదు. బికాస్ ఓన్లీ ఐ థింక్ నేను అనుకుంటాను కపుల్ ఆఫ్ మ్యాచెస్లోనే ఆడాడు అతను, లాస్ట్ మ్యాచ్లో అయితే ఆడలేదు. దట్ ఈస్ ఒక్కటి వెయిట్ అవుతుంది కానీ, బట్ అదర్వైజ్ దే హావ్ డన్ వెల్ సో ఫార్, నో డౌట్. వాట్ అబౌట్ గుజరాత్ టైటన్స్? ఎందుకంటే ఈ సీజన్లో మంచి టీమ్స్ మీద గుజరాత్ గెలుస్తూ వస్తుంది. సో స్టార్టింగ్ రౌండ్స్లోనే వాళ్ళకి స్టార్టింగ్ మ్యాచెస్లోనే మంచి టీమ్స్ ఓడించింది, సన్ రైజర్స్ కానీ. ఈవెన్ స్టార్టింగ్లో చేజింగ్ కూడా 243 చేజ్ చేస్తున్నప్పుడు కూడా దే వర్ వెరీ గుడ్, దాదాపుగా దగ్గరికి వచ్చారు వాళ్ళు. సో దే హావ్ బీన్ బ్రిలియంట్ సో ఫార్. అండ్ శుభ్మన్ గిల్ ఈజ్ లీడింగ్ వెల్. అండ్ వాళ్ళకు ద మెయిన్ ఫైండ్ ఎవరు అంటే సాయి సుదర్శన్ అసలు యాక్చువల్గా కన్సిస్టెంట్ పర్ఫార్మెన్స్. లాస్ట్ మ్యాచ్లో కూడా అగైన్స్ రాజస్థాన్ రాయల్స్ టాప్ ఆర్డర్ కొంచెం కొలాప్స్ అయినప్పుడు, టాప్ ఆర్డర్ ఆఫ్ కోర్స్ ఓన్లీ శుభ్మన్ గిల్ మాత్రమే త్వరగా అవుట్ అయిపోయినాడు. ఆ తర్వాత ద కైండ్ ఆఫ్ ఇన్నింగ్స్ ఈ ప్లేడ్ యాక్చువల్లీ, వికెట్లో ఆగి ఆడడం అనేది చాలా ఇంపార్టెంట్. ఈజ్ గాట్ దట్ క్వాలిటీ, పిచ్ కండిషన్స్ తగ్గట్టుగా సిచ్యువేషన్కి తగ్గట్టుగా ఆడుతున్నాడు. అండ్ స్టెబిలిటీ ఉంది అతని బ్యాటింగ్లో, స్ట్రోక్ మేకింగ్ అద్భుతంగా చేస్తుంటాడు. సో ఫస్ట్ ఒక 15 overs వరకు నేను ఆడాలన్నటువంటి ఒక
దాని ఏమంటారంటే ఆ పట్టుదల అతనిలో ఉంది. ప్రస్తుతం లీడింగ్ రన్ స్కోరర్లు సెకండ్ ప్లేస్ నో డౌట్ అండి. అండ్ అది కాకుండా వాళ్ళకు ఒక స్పెషల్ ఫైండ్ ఈ సంవత్సరం ఎవరంటే మరొకసారి జోస్ బట్లర్ కూడా చాలా అద్భుతంగా సీజన్ రాజస్థాన్ రాయల్స్ చూసాం, ఈసారి కన్సిస్టెంట్ పర్ఫార్మెన్స్ నో డౌట్ అండి. వాళ్ళకు డీప్ బ్యాటింగ్ లైనప్ ఉంది అండ్ ఫినిషర్స్ మెల్లమెల్లగా తెవేటియా కూడా ఫామ్లోకి వస్తున్నాడు. సో వాళ్ళకు వెస్ట్ ఇండియన్ రాదర్ఫర్డ్ ఈజ్ ఆల్సో డూయింగ్ ఎ గుడ్ జాబ్. సో ఫెంటాస్టిక్ బ్యాటింగ్ లైనప్ ఉంది. బ్యాటింగ్ లైనప్తో పాటు వాళ్ళ బౌలర్స్ కూడా మెల్లమెల్లగా ఫామ్లో లేని వాళ్ళు ఫామ్లోకి వస్తున్నారు. రాషిద్ ఖాన్ మొన్నటి మ్యాచ్ వరకు లేడు, ఒకే ఒక వికెట్ తీసుకుని ఉన్నాడు ఫస్ట్ 4 మ్యాచెస్లో. బట్ ఈజ్ ఆల్సో గెటింగ్ వికెట్స్. లాస్ట్ మ్యాచ్లో 2 వికెట్స్ తీసుకున్నాడు. అండ్ మరొక స్పిన్నర్ అయితే అద్భుతం అని చెప్పాలి. రియల్గా చెప్పాలంటే సాయి కిషోర్ వెన్ ఎవర్ ఈజ్ గివింగ్ ద బాల్ ఈజ్ గెటింగ్ వికెట్స్. ఇప్పటి వరకు 10 వికెట్స్ తీసుకుంటాడు అనుకుంటాను. 10 వికెట్స్ తీసుకున్నాడు. అండ్ బౌలింగ్లో నేను అనుకుంటాను ఒకసారి రబడా వచ్చినట్లయితే, ఐ డోంట్ నో టుమారో వెదర్ ఈస్ ప్లేయింగ్ ఆర్ నాట్, వీ డోంట్ నో. రబడా వచ్చినట్లయితే వాళ్ళకు పూర్తి బలం అనేది ఏర్పడుతుంది. కానీ ఇక్కడ మనం ఇంకో ఇంపార్టెంట్ హైదరాబాద్ పేసర్ మహమ్మద్ సిరాజ్ ఒక అద్భుతమైన కంబ్యాక్ గానే చెప్పుకోవాలనుకుంటా ఐపీఎల్. ఎందుకంటే మ్యాచ్ లో కొంచెం అంటే అంత ఇంప్రెసివ్ గా బౌలింగ్ చేయలేదు, కొంచెం ఒక వికెట్ తీసుకున్న తర్వాత రన్స్ ఇచ్చాడు. బట్ అబ్సల్యూట్లీ ఫెంటాస్టిక్ కంబ్యాక్ ఫర్ హిమ్ బికాస్ ఛాంపియన్స్ ట్రోఫీలో తీసుకోలేదు, రిజర్వ్ లో ఉన్నాడు. తర్వాత నేను అనుకుంటాను టూర్ లో కూడా అంత పర్ఫార్మ్ చేయలేదు. బట్ అగైనెస్ట్ ఇంగ్లాండ్ ఈ విల్ బి వెరీ వెరీ కీన్ అండి. ఎందుకంటే ఇంగ్లాండ్లో కండిషన్స్ కూడా కొంచెం హెల్ప్ఫుల్గా ఉంటాయి అతనికి. అండ్ ఈజ్ మూవింగ్ ద బాల్ ఆల్సో. పేస్ అద్భుతంగా వేస్తున్నాడు, రిథమ్ ఉంది, మూమెంటం ఉంది. ఇంజరీ ప్రాబ్లం ఇప్పటివరకు కనబడలేదు. సో అన్నీ కూడా ఐ థింక్ ఒక్కొక్కటి ప్లస్ పాయింట్స్ అవుతున్నాయి. సో ఐ థింక్ ద వే ఈజ్ బౌలింగ్ ఈ షుడ్ బి సెలెక్టెడ్ ఫర్ ఇంగ్లాండ్ టూర్, నో డౌట్. ఈ విల్ మేక్ ఏ కంబ్యాక్ అనిపిస్తుంది. ఓకే, అయితే ఈ మ్యాచ్కి సంబంధించి పిచ్ రిపోర్ట్ ఎలా ఉండబోతుంది? లక్నోలో ఇప్పటివరకు మంచి స్కోర్స్ చూసాం మనం, మంచి బిగ్ స్కోర్స్ కాకుండా. కానీ ఐ థింక్ లక్నోలో ఇంతకుముందు కపుల్ ఆఫ్ 200s కూడా లాస్ట్ ఇయర్ చూసాం మనం. ఇట్స్ అ గుడ్ బ్యాటింగ్ వికెట్. బౌలర్స్ కూడా కొంచెం హెల్ప్ఫుల్ కండిషన్స్ ఉంటాయి, కొంచెం లాంగ్ బౌండరీస్ ఉంటాయి కనుక ఐ థింక్ స్పిన్నర్స్ కెన్ బి వెరీ ఎఫెక్టివ్. మేబీ రషీద్ ఖాన్ లాంటి వాళ్ళు అంటారా, లేకుంటే రతి ఆర్ వాళ్ళకు బిష్నాయ్, సాయి కిషోర్, ఐ థింక్ దే కెన్ బి వెరీ ఎఫెక్టివ్ ఆన్ దిస్ బికాస్ ఒకవైపు బౌండరీ చాలా బిగ్గా ఉంటుంది కనుక ఐ థింక్ టెంప్ట్ చేసి అవుట్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. సో స్పిన్నర్స్ రోల్ విల్ బి బిగ్గర్ టుమారో అనిపిస్తుంది. అయితే ఇప్పటి వరకు జరిగిన మ్యాచ్లు చూసుకుంటే కనుక టాస్ గెలిచిన టీంకి ఈ బ్యాటింగ్ అడ్వాంటేజ్ అనుకోవాలా, తీసుకోవడం బౌలింగ్ అడ్వాంటేజ్ అనుకోవాలా? ఐ థింక్ లాస్ట్ 4-5 మ్యాచెస్లో ట్రెండ్ టోటల్గా మారిపోయింది నరేష్. బ్యాటింగ్ చేసిన టీమ్సే గెలుస్తున్నాయి. నిన్న కూడా నేను అనుకుంటాను బ్యాటింగ్ చేసిన టీంకి ఎక్కువ ఛాన్సెస్ కనబడ్డాయి. ఒకవేళ కేఎల్ రాహుల్ క్యాచ్ తీసుకుంటే వేరేలా ఉండేది. ఇట్ కుడ్ హావ్ బీన్ ఎ డిఫరెంట్ సిచ్యువేషన్. ఎందుకంటే 58 for 5 అయ్యేవాళ్ళు అండ్ ఆ తర్వాత డెఫినెట్లీ ట్రబుల్లో ఉండేవాళ్ళు ఢిల్లీ. సో అలా కాకుండా మనం చూసినట్లయితే లాస్ట్ 4-5 మ్యాచెస్లో బ్యాటింగ్ చేసినటువంటి టీమ్స్ కంఫర్టబుల్గా గెలుస్తున్నాయి. చేజింగ్ అనేది ఇట్స్ బికమింగ్ డిఫికల్ట్ యాక్చువల్లీ. నేను అనుకుంటాను టుమారో కూడా బ్యాటింగ్ చేసే టీంకి అడ్వాంటేజ్ ఎక్కువగా ఉంటుంది. బికాస్ గుజరాత్ లాంటి టీం అయితే దే విల్ లవ్ టు బ్యాట్ ఫస్ట్, పుట్ అప్ డీసెంట్ ఉంటుంది. అందరు బ్యాటర్స్ మంచి ఫామ్లో ఉన్నారు. సో సెకండ్ టైం బ్యాటింగ్ చేయడం అనేది కొంచెం రిస్కీగా మారుతుంది. ఆ ట్రెండ్ అలా మారుతూ వచ్చింది కనుక బ్యాటింగ్ ఫస్ట్ విల్ నాట్ బి బ్యాడ్ చాయిస్ యాక్చువల్లీ. ఓకే, ఎంత స్కోర్ ప్రెడిక్ట్ చేయొచ్చు ఫైనల్గా మ్యాచ్ విన్నర్ ప్రెడిక్షన్ మీద? ఐ థింక్ 180 ప్లస్ అయితే స్కోర్ చేయవచ్చు. ఐ థింక్ ఐ గో విత్ లక్నో. ఆఫ్టర్నూన్ మ్యాచ్ కాబట్టి నా ప్రెడిక్షన్ లక్నో సూపర్ జెయింట్స్ బికాస్ హోమ్ క్రౌడ్ ముందు ఒక మ్యాచ్ గెలిచారు, ఒకటి ఓడిపోయినారు. టుమారో ఐ థింక్ దిల్ ప్లే వెల్ అని నాకు అనిపిస్తుంది. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ సుధీర్ గారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో లక్నోకి అడ్వాంటేజ్ ఉంటుంది హోమ్ గ్రౌండ్లో, ఎందుకంటే గుజరాత్ కూడా టాప్ పొజిషన్లో ఉన్నప్పటికీ కూడా ఒక విధంగా లక్నో కూడా కన్సిస్టెంట్ పర్ఫార్మెన్స్ ఇస్తూ అవుతుంది కాబట్టి గుజరాత్ మీద పై చేయి సాధించడానికి అవకాశం ఉంటుందని చెప్పేసి సుధీర్ మహావతి చెప్తున్నారు. కీప్ వాచింగ్ డయల్ స్పోర్ట్స్.